మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజదోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజదోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదంటే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి అంతర్దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి? అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడి ఉన్నాయి శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా మీనరాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారం చేస్తున్నారు. దీనిని ఏలినాటి శని అంటారు. జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఆలోచన విధానంలో చెడువైపు ఎక్కువ ఆలోచించే విధానము, కొంతమందికి ప్రవర్తన కూడా చెడుగా మారే అవకాశము, అలాగే శరీరానికి గాయాలయ్యేటటువంటి అవకాశము కూడా మనకి శని భగవాను యొక్క జన్మ సంచారం వల్ల కనబడుతుంది. ఇది ఏలినాటి శని ప్రభావం కాబట్టి, అందులో జన్మంలో ఉన్నారు కాబట్టి. ఇక ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, ఇది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ధనాన్ని, మాటలో సౌఖ్యం, నెమ్మదితనాన్ని, సరళత్వాన్ని, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, అలాగే
కుటుంబంలో ఎవరికైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశంగా కూడా శుక్రభగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అలాగే షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, ఇంకా పల్లెటూరులో ఇక్కడి వరకే మనం పరిమితం చేసుకోవాల్సిన పని లేదండి. పల్లెటూరులో అనేక రకమైన ప్రాంతీయంగా ఆంధ్రాలోకి వెళ్తే కొన్ని ఉంటాయి, తెలంగాణలోకి వస్తే కొన్ని ఉంటాయి, వేరే రాష్ట్రాలకు వెళ్తే కొన్ని ఉంటాయి. రకరకాల కళారూపాలు వేలల్లో లక్షల్లో ఉన్నాయండి. వాటిలో ఎందులోనైనా సరే ఎవరైనా జీవనంగా కానీ, జీవన వృత్తిగా కానీ, ప్రవృత్తిగా కానీ ఉంచుకున్న వారందరికీ కూడా మంచి శుభాలు కలగజేసేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ శుక్రగ్రహాన్ని మనం చెప్పుకోవాలి. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో 14 రోజులు, ఆ ఒక్కరోజు మాత్రం చతుర్థ స్థానంలో. ఆ ఒక్కరోజు కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలతోటి మీరు మనస వాచ కర్మణ ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగడానికి, ఆరోగ్యపరంగా కూడా ఎదగడానికి చాలా సహాయ సహకారాలన్నీ కూడా సూర్య భగవానుడు అందిస్తూ ఉన్నారు. ఇక బుధగ్రహం వస్తే ఆయన కూడా తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం. తృతీయంలో ఒక 6 రోజులు, 9 రోజుల పాటు చతుర్థంలోనూ సంచారం చేస్తున్నారు. తృతీయంలో ఉన్న 6 రోజులు మీకు సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 9 రోజులు మాత్రం మీకు బుధుని వలన గృహ వాహన సౌఖ్యాలు అన్నీ లభిస్తూ ఉంటాయి. అమ్మగారి మీద మీకు అభిమానం అనురాగాలు పెరుగుతుంటాయి. అమ్మగారికి కూడా మీ మీద ప్రేమ అనురాగాలు బాగా పెరుగుతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అన్ని సౌఖ్యాలు పొందుతూ అమ్మగారి యొక్క ఆశీర్వచనం పొందటం అనేది ఒక అదృష్టం. ఆ విధంగా మీకు చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం 9 రోజులు లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతోంది. ఇవి మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదే తల్లిగారి విషయంలో కానీ, ఈ భూమి కారు వాహనాలు ఇట్లాంటివన్నీ విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది చతుర్థంలో గురు గోచార రీత్యా. ఇకపోతే 5, 6 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 5, 6 స్థానాల్లో 5వ స్థానంలో కుజుని యొక్క సంచారము అనుకూలమైన ఫలితం లేదు. ఒకటైతే 4 రోజులే ఉంది కాబట్టి పంచమ స్థానంలో మీకు సంతానం మీద ఇబ్బంది పెట్టినప్పటికీ 11 రోజులు 6వ స్థానంలో మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు ఉండి అదే మీరు ఎవరన్నా రుణం ఇవ్వవలసి ఉన్నట్టయితే వాళ్ళు ఇచ్చేస్తారు, లేదా మీరు ఇవ్వాల్సి ఉంటే మీరు తీర్చేయగలుగుతారు, లేదా రుణం కోసం కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ విధంగా మీకు ఆ 11 రోజులు కుజుడి యొక్క సంచారం వల్ల సుఫలితాలన్నీ కలుగుతూ ఉన్నాయి. అట్లాగే కేతువు కూడా కుజునితో పాటుగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా కేతు కుజువుతో అన్నారు. కుజుడు ఏవైతే సుఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామో అవే ఫలితాలు, ఆరోగ్యం బాగుండటం, ధనానికి లోటు లేకపోవటం, అప్పు తీర్చేస్తారు, అప్పు చేయగలుగుతారు, అది కూడా ఈజీగా పుడుతుంది. ఆ వచ్చినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు షష్టమంలో కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. చేత కొన్ని గ్రహాలు సహజంగానే కొన్ని గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మీకు మానవ రూపంగా పుట్టిన అన్ని గ్రహాలు అనుకూలత ఉండదు. ఒక రాముని తీసుకోండి, ఒక కృష్ణుని తీసుకోండి, ఎక్కడ ఏ అవతార పురుషుని తీసుకోండి, అందరూ సుఖాలు అనుభవించడం కానీ భూమి మీద మానవుడుగా పుడితే లేదండి, ఆ అవకాశమే లేదు. అంతే, అది అంచేత ఉంటాయి. నవగ్రహాలకు శాంతి చేసుకుంటూ ఉండండి, రోజు ప్రార్థిస్తూ ఉండండి, సర్వసౌఖ్యాలు పొందుతూ ఉండండి. శోభం భూయాత్.